ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేసేద్దాం ఈ వీడియోతో. సో సో మీకు ఈ వీడియో చూడాలి అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా కవర్ చేశారంటే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ సీ ద టాపిక్. సో ద బ్రేక్ డౌన్ ఆఫ్ బయోమాక్రో మాలిక్యూల్స్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, లేదా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఇవి ఆర్డర్ మనకి కావాల్సిన ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్గా కార్బోహైడ్రేట్స్ కావాలి, నెక్స్ట్ లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ కావాలి, తర్వాత ప్రోటీన్స్ కావాలి. సో ఈ కార్బోహైడ్రేట్స్ వచ్చి త్రూ అమైలేస్, ఫ్యాట్స్ వచ్చి బైల్ అండ్ లైపేజెస్, ప్రోటీన్స్ వచ్చి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. మెన్షన్డ్ అబౌవ్ అక్కర్స్ ఇన్ ద డియోడినమ్ రీజియన్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్లోనే డైజెషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ద సింపుల్ సబ్స్టెన్స్ that forms are absorbed in jejunum and ileum regions. Jejunum and ileumలో మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుద్ది. సో ద అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ సబ్స్టెన్సెస్ ఆర్ పాస్డ్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. ఏవైతే డైజెస్ట్ అవ్వలేదో అవన్నీ, మనకి ఏదైతే అవసరం లేదో అవన్నీ వచ్చి లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. అంటే సీకమ్, కోలన్, రెక్టమ్కి వెళ్ళిపోతుంది. సో నో సిగ్నిఫికెంట్ డైజెస్టివ్ యాక్టివిటీ అక్కర్స్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. సో ద ఫంక్షన్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ ఆర్, కానీ లార్జ్ ఇంటెస్టైన్కి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. అదేంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ సమ్ వాటర్. కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ని లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి సమ్ 2, 3 or 4 days వరకు స్టూల్స్ పాస్ కాని వాళ్ళకి పోన్ స్టూల్స్ అనేవి హార్డన్ అవుతుంది. ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్లో స్టోర్ అయిన స్టూల్స్లో నుంచి మనకి వాటర్ అనేది వెనక్కి తీసేసుకుంటుంది అనమాట. సో అందుకే డైలీ కానీ మనకి మోషన్ అవ్వకపోతే మన స్టూల్స్ అనేవి గట్టి పడుతూ ఉంటుంది, హార్డన్ అవుతూ ఉంటుంది. సో అబ్జార్ప్షన్ ఆఫ్ సమ్ వాటర్, మినరల్స్ అండ్ సర్టెన్ డ్రగ్స్, కొన్ని డ్రగ్స్ కూడా దీంట్లో నుంచి తీసుకుంటుంది. అండ్ సెక్రీషన్ ఆఫ్ మ్యూకస్ విచ్ హెల్ప్స్ ఇన్ ద అడ్హరింగ్ ఆఫ్ ద వేస్ట్. సో మ్యూకస్ అనేది సెక్రీట్ చేస్తుంది మనకి ఇన్నర్ లేయర్, అదే మ్యూకోజా. సో ఎందుకంటే ఈ స్టూల్స్ని హోల్డ్ చేయాలన్నా, స్టూల్స్ అనేది పాస్ చేసేటప్పుడు ఈజీగా పాస్ చేయాలన్నా కానీ మ్యూకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టూల్స్ అనేవి నథింగ్ బట్ అన్డైజెస్టెడ్ లేదా అన్వాంటెడ్ ఫుడ్ పార్టికల్స్ త్రూ లూబ్రికేటింగ్ ఇట్ టు ఫార్మ్ ఏ ఈజీ ప్యాసేజ్. సో ద అన్డైజెస్టెడ్ అండ్ unabsorbed substances are called feces, enters into the cecum of the large intestine. So through ileocecal valve. మనకి ఇలియంకి సీకంకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. అంటే స్మాల్ ఇంటెస్టైన్కి లార్జ్ ఇంటెస్టైన్కి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. అదే ఇలియోసీకల్ వాల్వ్. అక్కడ మాత్రమే వాల్వ్ ఉంటుంది. మిగతా అన్నిటి దగ్గర మీరు చూసినట్టయితే స్పింక్టర్స్ ఉంటాయి. స్పింక్టర్స్, వాల్వ్స్ డిఫరెంట్. స్పింక్టర్స్ అనేది వాల్వ్ లాగానే యాక్ట్ చేస్తుంది, కానీ డిఫరెంట్. వాల్వ్ అంత టైట్గా క్లోజ్ అవ్వదన్నమాట. స్పింక్టర్స్ అనేవి జస్ట్ ఒక మజిల్ ఫోల్డింగ్ లా ఉంటుంది, కానీ వాల్వ్ అనేది అదొక సపరేట్ పార్ట్. సో మనకి ఫీసెస్ అనేది వెనక్కి రాకూడదు కాబట్టి ఇక్కడ వాల్వ్ అనేది ఉంటుంది, విచ్ ప్రివెంట్స్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్. సో ఇట్ ఈస్ టెంపరర్లీ స్టోర్డ్ ఇన్ ద రెక్టమ్ టిల్ డెఫికేషన్. సో ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీటింగ్ అని చెప్పకూడదు, ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ డెఫికేషన్. ఆ ప్రాసెస్ని డెఫికేషన్ అంటాం. ఇక్కడ చాలా చాలా ప్రాసెస్ ఉంది. చ్యూవింగ్ని మాస్టికేషన్ అంటాం, స్వాలోయింగ్ని డీగ్లూటీషన్ అంటాం, తర్వాత మూమెంట్, ఈసోఫాగస్కి వచ్చే మూమెంట్ని పెరిస్టాలసిస్ అంటాము. సో ఫైనల్లీ ఎక్స్పెల్లింగ్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్ని డెఫికేషన్ అంటాం. ఇలా ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ద యాక్టివిటీస్ ఆఫ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఆర్ అండర్ న్యూరల్ అండ్ హార్మోనల్ కంట్రోల్ ఫర్ ప్రాపర్ కోఆర్డినేషన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్. సో అండర్ న్యూరల్ ఇంకా హార్మోనల్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. న్యూరల్ ఎందుకంటే మనం అనుకున్నప్పుడు స్టూల్స్ పాస్ చేస్తాం, సో విచ్ ఈజ్ అండర్ న్యూరల్ కంట్రోల్ కదా. సో అండ్ ఇంకా వచ్చి పారాసింపాథెటిక్, సింపాథెటిక్ ఈ కంట్రోల్లో కూడా ఉంటుంది. ఆటోమేటిక్ కంట్రోల్ ప్లస్ వాలంటరీ కంట్రోల్. ఆటోనామిక్ కంట్రోల్లో ఎట్లాగంటే మీరు బాగా టెన్స్డ్గా ఉన్నారు, అప్పుడు మనకి వచ్చి ఆకలేదు అంటే డైజెస్టివ్ యాక్టివిటీ తగ్గిపోతుందని, బాగా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు. అదే మనం చాలా రిలాక్స్డ్గా కూల్గా ఉన్నప్పుడు మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది. అప్పుడు మన లోపల ఇంటెస్టైనల్ ఎంజైమ్స్, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అవన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వచ్చి ఇన్వాలంటరీ అనమాట, మన కంట్రోల్లో లేని ఫంక్షన్ ఇది. ఇంకా స్టూల్స్ పాస్ చేయడం, తినాలని అనిపించడం, మనం అనుకున్నప్పుడు చ్యూ చేయడం, ఇవన్నీ కూడా వాలంటరీ యాక్టివిటీస్.
సో ద సైట్, స్మెల్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ కెన్ స్టిమ్యులేట్ ద సెక్రేషన్ ఆఫ్ ద సలైవా. మనందరికీ తెలుసు, మనం ఏదైనా చూసినా విన్నా లేకపోతే టేస్ట్ చూసినా కానీ మనకి ఇంకా తినాలి అని మనకి ఒక స్టిమ్యులేట్ అవుతుంది. సో అది దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సలైవా సెక్రేట్ అయ్యి మనకి తినాలి, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్, మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ అన్నీ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో గ్యాస్ట్రిక్ అండ్ ఇంటెస్టైనల్ సెక్రీషన్స్ ఆర్ ఆల్సో, అవి కూడా ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే డైజెషన్కి ప్రిపేర్ అవ్వాలి కదా. సిమిలర్లీ విత్ స్టిమ్యులేటెడ్ బై న్యూరల్ సిగ్నల్స్, ఈ న్యూరల్ సిగ్నల్స్ అనేవి వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి. సో ద మస్కులర్ యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ కెన్ ఆల్సో బీ మోడరేటెడ్ బై న్యూరల్ మెకానిజం. మస్కులర్ అనేది కూడా, ఎందుకంటే స్మూత్ మజిల్ అనేది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ద్వారానే కంట్రోల్ అవుతుంది, నాట్ బై వాలంటరీ నర్వస్ సిస్టమ్. సో బోత్ ద లోకల్ యాజ్ వెల్ యాజ్ సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇంకా లోకల్. ద హార్మోనల్ కంట్రోల్ ఆఫ్ ద సెక్రీషన్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ ఆర్ క్యారీడ్ అవుట్ బై లోకల్ హార్మోన్స్. సో లోకల్ హార్మోన్సే కంట్రోల్ చేసేస్తుంది గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్, ఇంటెస్టైనల్ సెక్రీషన్స్, బైల్ సెక్రీషన్స్ కూడా బై ద గ్యాస్ట్రిక్ అండ్ ఇంటెస్టైనల్ మ్యూకోసా. సో వీటిల్లో నుంచే ఆ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది, అవే కంట్రోల్ చేసేస్తుంది ఎంత ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఎప్పుడు ప్రొడ్యూస్ అవ్వాలి అనేది. నెక్స్ట్, అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ప్రోడక్ట్స్. సో మనకి అన్నీ డైజెస్ట్ అయిపోయాయి, ఫైనల్గా ట్రైగ్లిజరైడ్స్, మోనోగ్లిజరైడ్స్, పెప్టైడ్స్ ఇంకా గ్లూకోజ్ ఇలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోని విల్లై ఇంకా మైక్రో విల్లై నుంచి అబ్జార్బ్ అవ్వాలి. ఆ స్మాల్ ఇంటెస్టైన్లో కూడా ఎక్కడంటే జిజునం అండ్ ఇలియం, ఇక్కడే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. డియోడినంతో మనకి డైజెషన్ అనేది ఆగిపోతుంది. సో లెట్స్ సీ. Absorption is the process by which the end products of the digestion pass through the intestinal mucosa into the blood or lymph. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే లింఫ్స్ పేరు వచ్చి, ఈ విల్లై పేరు వచ్చి లాక్టియల్స్, ఎందుకంటే అక్కడ ఫ్యాట్ అనేది అబ్జార్బ్ అవుతుంది కాబట్టి ఆ విల్లైలో ఉండే లింఫాటిక్ వెజల్స్ని లాక్టియల్స్ అంటాం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై passive, active or facilitated transport mechanism. సో passive, active, facilitated, ఐ థింక్ ఐ హోప్ మీ అందరికీ ఈ మూడింటి గురించి తెలుసు అనుకుంటున్నాను. ఒక చిన్న సింప్లిఫై చేసి చెప్తాను. పాసివ్ అంటే ఎనర్జీ యూజ్ చేయకుండా హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళేది. యాక్టివ్ అంటే ఎనర్జీ యూజ్ చేసి లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళేది. సో ఫెసిలిటేటర్ అన్నా కూడా లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళేది, కానీ త్రూ ఓపెనింగ్ ఆఫ్ ద గేట్స్. సో సెల్స్లో ఉండే గేట్స్ ఓపెన్ అయ్యి ఫెసిలిటేట్ చేయడాన్ని ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అని అంటాం. సో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ లైక్ గ్లూకోజ్, అమినో యాసిడ్స్ అండ్ సమ్ ఎలక్ట్రోలైట్స్ like chloride ions are generally absorbed by simple diffusion, which is nothing but passing from higher concentration to lower concentration. The passage of these substances into the blood depends upon the concentration gradient. ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అక్కడి నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్లోకి ఫ్లో అవుతుంది. ఇది సమ్ బేసిక్ థింగ్. సో are absorbed with the help of carrier proteins. So however some substance like glucose, amino acids with the help of carrier proteins ద్వారా ఇది అబ్జార్బ్ అవుతుంది అన్నమాట. దిస్ మెకానిజం ఈజ్ కాల్డ్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్. సో క్యారియర్ ప్రోటీన్స్ అనేవి వీటిని హోల్డ్ చేసి సెల్ లోపలికి తీసుకెళ్లేదాన్ని ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. సో అంటే ఫెసిలిటేట్ చేస్తుంది ట్రాన్స్పోర్ట్ని. ట్రాన్స్పోర్ట్ జనరల్గా జరగకూడదు అక్కడ, కానీ ఫోర్స్డ్గా ప్రోటీన్స్కి అటాచ్ అయ్యి ఆ ప్రోటీన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అన్నారు. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ డిపెండ్స్ అపాన్ ఆస్మోటిక్ గ్రేడియంట్. ఆస్మోసిస్ అంటే వాటర్ నీడ్ ఉంటే సో హైపోటోనిక్ నుంచి హైపర్టోనిక్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దాన్నే ఆస్మోటిక్ గ్రేడియంట్ అంటారు. ఆ ఆస్మోటిక్ గ్రేడియంట్ క్రియేట్ అవ్వడం వల్లే వాటర్ అనేది, గుర్తుపెట్టుకోండి, హైపోటోనిక్ స్టేజ్ నుంచి టోనిక్ స్టేజ్కి వాటర్ అనేది ఫ్లో అవుతుంది ఎప్పుడు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అక్కర్స్ అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆల్రెడీ మనం చూసాం. సో లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళేది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఈ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా సింపుల్ డిఫ్యూజన్ అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ఫ్లో అయ్యేది.
మీరు కావాలంటే ఒకసారి నోట్ చేసుకోండి నేను చెప్పేటప్పుడు, మీకు తర్వాత రీకాల్ చేసుకున్నప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. హెన్స్ రిక్వైర్స్ ఎనర్జీ. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి మనకి ఎనర్జీ అనేది కావాలి. పాసివ్ ట్రాన్స్పోర్ట్కి, సింపుల్ డిఫ్యూజన్కి ఎనర్జీ అనేది అవసరం లేదు. వేరియస్ న్యూట్రియంట్స్ లైక్ అమినో యాసిడ్స్, మోనోసాకరైడ్స్ లైక్ గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ బై దిస్ మెకానిజం. సో ఈ మెకానిజం ద్వారానే మనకి గ్లూకోజ్ కానీ సోడియం ఇలాంటివన్నీ బ్లడ్ లోపలికి వెళ్తుంది. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మూలంగా. ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా గ్లిసరాల్ ఆర్ బీయింగ్ ఇన్సాల్యుబుల్. మన బ్లడ్ అదంతా వాటరే ఉంటుంది కాబట్టి మనకి ఫ్యాట్స్ అనేది కరగవు కాబట్టి దానికి ఒక ఉపాయం ఉంది. ఈ ఫ్యాట్ చుట్టూ ఒక ప్రోటీన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ప్రోటీన్ లేయర్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది కూడా బ్లడ్లో కరుగుతుంది. సో కరిగి మనకి ఇలా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో కెనాట్ బీ అబ్జర్వ్డ్ ఇన్ టు ద బ్లడ్. So they are first incorporated into smaller droplets which we call it as micelles, which move into the intestinal mucosa. ఇలా మ్యూకోజాలోకి వెళ్తుంది చిన్న చిన్న డ్రాప్లెట్స్గా ఫామ్ అయ్యి. దే ఆర్ రీఫార్మ్డ్ ఇంటూ ఏ వెరీ స్మాల్ ప్రోటీన్ కోటెడ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ విచ్ ఈస్ కాల్డ్ కైలోమైక్రాన్స్. సో అలా ప్రోటీన్తో కోట్ అయిన ఈ ఫ్యాట్ డ్రాప్లెట్స్ని మనం కైలోమైక్రాన్స్ అంటాం. విచ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ద లింఫ్ వెసల్స్. దాన్నే లాక్టియల్స్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే జజునం ఇలియంలో ఉండే విల్లైలో ఉంటుంది. సో దీస్ లింఫ్ వెసల్స్ అల్టిమేట్లీ రిలీజ్ ద అబ్జార్బ్డ్ సబ్స్టెన్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో మనకి ఫ్యాట్ని తీసుకెళ్లే లింఫ్ వెసల్స్ని లాక్టియల్స్ అంటాము. అవి ఎక్కడ ఉంటాయి అంటే జజునం ఇంకా ఇలియంలో ఉండే విల్లైలో ఉంటాయి. సో అబ్జార్ప్షన్ ఆఫ్ సబ్స్టెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. లైక్ మౌత్లో కూడా ఫుడ్ అబ్జార్బ్ అవుతుంది, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ గ్లూకోజ్ అలాగా. ఇంకా స్టమక్లో కూడా ఫుడ్ అబ్జార్బ్ అవుతుంది. తీసుకునే కొన్ని డ్రగ్స్, ఆల్కహాల్ అయితే స్టమక్లోనే అబ్జార్బ్ అయిపోతుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది అంటే స్టమక్లోనే అబ్జార్బ్ అవుతుంది కాబట్టి. ఇంకా స్మాల్ ఇంటెస్టైన్లో మేజర్ అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఫైనల్ ప్రోడక్ట్స్ అన్నీ స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అవుతాయి. ఇంకా లార్జ్ ఇంటెస్టైన్లోకి వస్తే సమ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవన్నీ లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అవుతాయి. However, maximum amount of absorption occurs in small intestine, that too jejunum and ileum. So a summary of absorption, sites of absorption and ekkada ela jarugutund anedi oka chinna table column icharu ikkada. So idi okkasari chuddam. Mouth lo entante certain drugs coming in contact with mucosa of the mouth. Konni drugs vachi direct ga mouth nunchi absorb avutundi. So lower side of the tongue are absorbed into the blood capillary lining them. స్టమక్లోకి వచ్చేసరికి అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, సింపుల్ షుగర్స్, గ్లూకోజ్ లాంటివి అండ్ ఆల్కహాల్ ఎక్సెట్రా విల్ టేక్స్ ప్లేస్. ఇంకా స్మాల్ ఇంటెస్టైన్కి వస్తే ప్రిన్సిపల్ ఆర్గాన్ ఫర్ అబ్జార్ప్షన్ ఎక్కడ జరగద్ది మనకి టోటల్ డైజెస్టివ్ సిస్టంలో అంటే మనకి ఫస్ట్ రావాల్సిన పేరు స్మాల్ ఇంటెస్టైన్. సో ద డైజెషన్ ఈస్ కంప్లీటెడ్ హియర్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ డైజెషన్ such as glucose, fructose, fatty acids, glycerol and amino acids are absorbed through the mucosa into the bloodstream and lymph. So lymph పేరు వచ్చి లాక్టియల్స్ ఏం తీసుకెళ్తుందంటే కైలోమైక్రాన్స్ని. వాట్ ఈస్ కైలోమైక్రాన్స్? ఏ ప్రోటీన్ కోటెడ్ మిసిల్స్ అంటే ఫ్యాట్ డ్రాప్లెట్స్. ఓకే, సో ఇలా మీరు వెనక్కి వెళ్తూ రీకాల్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఒక క్వశ్చన్ చూసినప్పుడు కూడా మనకి డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో నీడ్ బేసిస్లో మనకి ఏంటంటే చాలా క్లియర్గా ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, సమ్ మినరల్స్ అండ్ డ్రగ్స్ టేక్స్ ప్లేస్. సో ద అబ్జార్బ్డ్ సబ్స్టెన్సెస్ ఫైనల్లీ రీచ్ ద టిష్యూస్ విచ్ యూటిలైజెస్ దెమ్ ఫర్ దేర్ యాక్టివిటీస్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ అసిమిలేషన్. So the digestive waste solidified into coherent phases in the rectum. సో రెక్టంలో ఈ ఫీసెస్ ఇవన్నీ అతుక్కొని ఉంటాయి, అంటే అక్కడ స్టోర్ అయి ఉంటుంది రెక్టంలో. ఇనిషియేట్స్ ద న్యూరల్ రిఫ్లెక్స్. సో మనకి అక్కడ ఫీసెస్ అన్నీ స్టోర్ అయినప్పుడు మనకు ఒక వెయిట్ పడుతుంది ఆ రెక్టమ్ అండ్ ఏనస్ మీద. సో ఇది న్యూరల్ నర్వ్స్ ద్వారా మనకి బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. సో మన రెక్టమ్ అనేది ఫిల్ అయింది, వీ హ్యావ్ టు డెఫికేట్ అని. బట్ మనం ఇన్వాలంటరీగా డెఫికేట్ చేయలేము, అది వాలంటరీ కంట్రోల్లోనే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డెఫికేట్ చేసుకోవచ్చు. సో కాజింగ్ ఎన్ అర్జ్ ఆర్ డిజైర్ ఫర్ ఇట్స్ రిమూవల్. సో ద ఎజెక్షన్ ఆఫ్ ఫీసెస్ టు అవుట్ సైడ్ త్రూ ద
anal opening, which is said to be defecation, is a voluntary process and carried out by a mass peristaltic movements. హ్యూజ్ పెరిస్టాలిటిక్ మూమెంట్ ద్వారా ఈ ఫీసెస్ అనేది బయటికి వెళ్తుంది. ఫైనల్ టాపిక్ వచ్చి డిజార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఏమేమి చిన్న చిన్న డిజార్డర్స్ ఉన్నాయో చూద్దాం. మేజర్గా డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్ అంటేనే అల్సర్స్ మేజర్గా ఎందువల్ల వస్తుంది అంటే ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడం, ప్రాపర్ టైంకి తీసుకోకపోవడం వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అయ్యి మన ఇంటెస్టైన్స్ ప్లస్ మన స్టమక్ని అదే తినేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్ బర్న్ అయిపోయి చిన్న చిన్న హోల్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఫుడ్ అనేది మనకి సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు, ప్లస్ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ఫార్మేషన్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. అది జనరల్గా మనకు తెలిసింది. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డిజార్డర్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ఏంటో చూద్దాం. సో ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎలిమెంట్ వాడడం డ్యూ టు బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ద ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్సో కాస్డ్ బై parasites of the intestine like tapeworm, roundworm, threadworm, hookworm, pinworm. సో జాండీస్ అంటే ఏంటి? జాండీస్ అంటే మన బాడీలో ఉండే మేజర్ పార్ట్స్ అన్నీ ఎల్లో కలర్గా మారిపోతాయి. మీరు వైట్ పార్ట్ ఆఫ్ ద ఐ లేదా నెయిల్స్ ఇంకా యూరిన్ ఇవన్నీ ఏంటంటే డార్కర్ ఎల్లోగా మారిపోతాయి. అవి దేనివల్ల అంటే ద లివర్ ఈజ్ అఫెక్టెడ్, ద స్కిన్ ఐస్ టర్న్స్ ఎల్లో డ్యూ టు డిపాజిట్ ఆఫ్ బైల్ పిగ్మెంట్స్. సో దాన్నే జాండీస్ అంటాం. నెక్స్ట్ వామిటింగ్. సో వామిటింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎజెక్షన్ ఆఫ్ స్టమక్ కంటెంట్స్ త్రూ ద మౌత్. ఏదైనా సరే మన ఇంటెస్టైన్లోకి వెళ్ళింది మళ్ళీ వెనక్కి రాదు, మనకి స్టమక్ దగ్గర ఉండేదే వెనక్కి వస్తుంది. ఇది ఒక రిఫ్లెక్స్ అనమాట. సో వామిటింగ్ అనేది స్టమక్లో ఉండే కంటెంట్స్ అన్నీ మౌత్ ద్వారా బయటికి వచ్చేదాన్ని వామిటింగ్ అంటాం. ద రిఫ్లెక్స్ యాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై వామిట్ సెంటర్ ఇన్ మెడుల్లాలో ఉండే వామిట్ సెంటరే అది కంట్రోల్ చేస్తుంది. సో ఏ ఫీలింగ్ ఆఫ్ నాసియా ప్రిసీడ్స్ వామిటింగ్. నాసియా అంటే వామిటింగ్ వచ్చే ఒక ఫీలింగ్ అనమాట. అది ఫైనల్గా ఏమవుతుందంటే వామిటింగ్కి లీడ్ చేస్తుంది. నెక్స్ట్ డయేరియా. ద అబ్నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బవల్ మూమెంట్స్ అండ్ ఇంక్రీస్డ్ లిక్విడిటీ ఆఫ్ ద ఫీకల్ డిశ్చార్జ్ ఈజ్ కాల్డ్ డయేరియా. డయేరియా అంటే ఎక్కువసార్లు మోషన్ పోవడం, ఆ మోషన్ కూడా ఎక్కువ లిక్విడ్గా వాటరీ మోషన్స్ రావడం, వీటిని డయేరియా అంటాం. డయేరియా అనేది మనకి చాలా సింపుల్గా కనిపించవచ్చు, కానీ చాలా డేంజరస్. మనకు కానీ డయేరియా వచ్చినప్పుడైతే ఇన్స్టెంట్గా వాటర్లో సాల్ట్ ఇంకా షుగర్ వేసుకొని తాగేమంటే డయేరియా అనేది కొంతవరకు మనకు కావాల్సిన మినరల్స్ అండ్ షుగర్ కంటెంట్ బ్లడ్లోకి రావాలి ఇన్స్టెంట్గా. తర్వాత విల్ గో ఫర్ అ మెడికల్ ట్రీట్మెంట్ లేదా ఓఆర్ఎస్ అయినా ఇన్స్టెంట్గా తీసుకోవాలి. సో విచ్ రెడ్యూసెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్. అంటే మనకి ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు, ఇంకా అబ్జార్బ్ అవ్వలేదని దాని అర్థం. కాన్స్టిపేషన్ వచ్చి డయేరియాకి రివర్స్ అనమాట. ఇన్ కాన్స్టిపేషన్ ద ఫీసెస్ ఆర్ రిటైన్డ్ విత్ ఇన్ ద రెక్టమ్. కాన్స్టిపేషన్లో ఏంటంటే డెఫికేషన్ జరగదన్నమాట. ఫీసెస్ అనేది రెక్టంలోనే ఉండిపోతుంది. కొన్ని రోజులైనా కానీ, కొంతమందికి అయితే 3-4 days అయినా కానీ రెక్టంలోనే ఉండిపోయి డెఫికేట్ చేయలేరు. అండ్ బవల్ మూమెంట్స్ అక్కర్స్ ఇర్రెగ్యులర్లీ. వీళ్ళకి రెగ్యులర్ బవల్ మూమెంట్స్ జరగక సో మ్యూకస్ ద్వారా మనకి స్టిఫ్గా హోల్డ్ చేస్తుంది అనమాట. మస్క్యులర్ మూమెంట్స్ అంత ఫాస్ట్గా ఉండవు. తర్వాత ఇండైజెషన్. ఇన్ దిస్ కండిషన్ ద ఫుడ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డైజెస్టెడ్. సరిగ్గా డైజెస్ట్ అయి ఉండదు, లీడింగ్ టు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్. ఏం తిన్నా కానీ ఫుల్గా అనిపిస్తుంది వీళ్ళకి. ద కాజెస్ ఆఫ్ ఇండైజెషన్ ఆర్ ఇన్అడిక్వేట్ ఎంజైమ్ సెక్రీషన్, యాంగ్జైటీ, ఫుడ్ పాయిజనింగ్, ఓవర్ ఈటింగ్ అండ్ స్పైసీ ఫుడ్. సో వీటన్నిటి వల్ల ఇండైజెషన్ అనేది వస్తుంది. సో ఫైనల్లీ విల్ సీ ఎ సమ్మరీ. నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి హోల్ చాప్టర్ మీకు ఒక సమ్మరీగా చెప్తాను. అప్పుడు ఇంకా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే మై డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్.